పూణే వ్యాపారి కేతన్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కుట్ర కోణం వెలుగు చూస్తుంది. హత్యకు ముందే పూణేలోని ఓ కేఫ్లో వేసిన తుది ప్రణాళిక, లోహగఢ్ కోట వద్ద కేతన్ను తోసేందుకు నిందితులు ఇచ్చుకున్న రహస్య సిగ్నల్స్ పోలీసుల విచారణలో బహిర్గతమయ్యాయి. కటకటాల వెనుక ఊచలు లెక్కిస్తున్న నిందితులిద్దరూ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఒకరిపై ఒకరు నెప్పనెట్టుకుంటున్నారు. పుణే వ్యాపారి కేతన్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ నిశ్చితార్థాన్ని రద్దు చేయడానికి ప్రధాన నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అనేక మార్గాలు అన్వేషించారని, ఆ తర్వాతే హత్యకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. జూన్ 18న హత్యకు ముందు లోహగఢ్ పోర్టుకు 2 సార్లు వెళ్లినప్పటికీ కేతన్ను కిందకు నెట్టేయడానికి సియా ధైర్యం చేయలేకపోయింది. దీంతో సహనం కోల్పోయిన చేతన్ సియాను మందలించినట్లు తెలుస్తోంది. నీ వల్ల కాదు, ఈ పని నేనే చేస్తానంటూ సియాతో చేతన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మూడోసారి తానే రంగంలోకి దిగి ఈ హత్య చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కేతన్ను అడ్డు తొలగించుకొని సియాతో కలిసి మహాబలేశ్వర్ వెళ్లాలన్నది చేతన్ ప్రణాళిక అని, హత్య తర్వాత కూడా వీరు నిరంతరం టచ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కేతన్ను చంపే క్షణానికి ముందే వీరు ఒక సిగ్నల్ ఇచ్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కోట అంచున సియా కిందకు వంగిన వెంటనే చేతన్ వచ్చి కేతన్ను 600 అడుగుల లోయలోకి నెట్టేశాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే సియా ఈ సిగ్నల్ ఇచ్చిందని విచారణలో ఆమె అంగీకరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అటు కేతన్ను హత్య చేయడానికి కొన్ని గంటల ముందు నిందితులిద్దరూ పుణేలోని ఓ కేఫ్ లో కలుసుకున్నట్లు తేలింది. ఆ కేఫ్ లోనే హత్యకు తుది ప్రణాళిక చేశారని దర్యాప్తులో తేల్చారు. వీరిద్దరూ కేఫ్ లో కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులిద్దరిలోనూ తప్పు చేశామన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేదని పోలీసులు వెల్లడించారు. విచారణ సమయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. సియా, చేతన్ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తొలుత వీరు పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించినట్లు విచారణలో చేతన్ చౌదరి చెప్పినట్లు తెలుస్తోంది. కుటుంబ పరువు పోతుందన్న భయం, ఎక్కడికి వెళ్లినా తమ వాళ్లు పట్టుకుంటారనే కారణంతోనే సియా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. సియాతో పారిపోయి పెళ్లి చేసుకోవడమే తన లక్ష్యమని, హత్య చేయాలని ఆమె తనపై ఒత్తిడి చేసినట్లు చేతన్ పోలీసులకు చెప్పాడు. అటు సియా మాత్రం హత్యకు పూర్తి బాధ్యతను చేతన్ పై మోపింది. కేతన్ హత్య పూర్తిగా చేతన్ ఆలోచనేనని సియా చెప్పింది. కేసు నుంచి తప్పించుకునేందుకే నిందితులు పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ జూన్ 29 వరకు పోలీసు కస్టడీలో ఉంటారు.